ఈ దినం మనము పరిశుద్ధాత్ముడు బయలుపరచువాడు అనేటటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానించుకున్నాం. హోలీ స్పిరిట్ ద రివీలర్, హి రివీల్స్ ఎవ్రీథింగ్. పరిశుద్ధాత్ముడు అన్ని విషయాల్ని బయలుపరిచేటటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుష్యుని సంగతిలో అతనిలో ఉన్న మనుష్యాత్మకి గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకి గాని మరి ఎవనికి తెలియవు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాల 1 కొరింథీ 2వ అధ్యాయం 9 నుండి 11 వరకు ఈ విధంగా రాయబడింది. దేవుడు తనను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదు. అయితే వాటిని మనం ఎట్లా తెలుసుకోగలము అంటే, దేవుని ఆత్మ వలన దేవుడు వాటిని మనకు బయలుపరిచున్నాడు అని చెప్తున్నాడు. దేవుని పరిశుద్ధాత్మ వలన ఈ విషయాల్ని మనం తెలుసుకోవచ్చును. ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించున్నాడు అని చెప్తున్నాడు. దేవుని ఆత్మ ద్వారానే మనం తెలుసుకోగలం దేవుడు సిద్ధపరిచినవి, దేవుని విషయాలు ఏ విధంగా మరి తెలుసుకోగలము అంటే, ఇక్కడ ఒక వివరణ ఇస్తున్నాడు. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకి కానీ మనుషులలో మరి ఎవనికి తెలియను. ఒక మనుష్యుని హృదయంలో ఉన్నటువంటి సంగతిలో అతనిలో ఉన్న ఆత్మకే తెలుసు కానీ వేరే మనుషులకు తెలియవు. అదే రీతిగా దేవుని సంగతులు దేవుని ఆత్మకి కానీ మరి ఎవరికి తెలియవని దేవుని వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా. కనుక దేవుని విషయంలోను, దేవుని సంగతులను మనం తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. పరిశుద్ధాత్మతో మనం నింపబడినట్లయితే దేవుని యొక్క విషయాలన్నీ మనం తెలుసుకోవచ్చు. జరిగిపోయినటువంటి విషయాలు తెలుసుకోవచ్చు, జరుగుతున్న విషయాలు తెలుసుకోవచ్చు, జరగబోతున్న విషయాలు, దేవుడు ఏమేమి సిద్ధపరిచాడో అవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి మరి వీలు కలుగుతుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఆ సామర్థ్యం మనకు కలగజేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమెన్. ఉదాహరణకు మనము ఆదికాండం 41వ అధ్యాయంలో 1 నుంచి 40వ వచనం వరకు మనం చూసినట్లయితే, యోసేపు అనేటటువంటి ఒక యవనస్తుడు ఉన్నాడు. యాకోబు సంతానంలోని వాడు, అన్నదమ్ముల చేత ఐగుప్తుకు అమ్మివేయబడినటువంటి వాడు. యాకోబు మరి నిందలు మోపబడి ఆయన చెరసాల వేయబడినప్పుడు అతనితో పాటు ఉన్నటువంటి చెరసాలలో ఉన్నటువంటి ఇద్దరు, ఒకరు ఐగుప్తు దేశపు రాజు దగ్గర ద్రాక్షాసం అందించేటటువంటి పానదాయకుల అధిపతి, ఇంకొకతను రాజుకు భక్ష్యములు అందించేటటువంటి వారి యొక్క భక్ష్యకారుల అధిపతి. ఇద్దరు కూడా చెరసాల వేయబడ్డారు. వారిద్దరూ కలలు కన్నారు. కలలు కన్న తర్వాత తెల్లారు లేసి వారి కలల భావం ఏంటి అని వారు ఆలోచిస్తూ ఆ కలలను మరి యోసేపుకు చెప్పినప్పుడు యోసేపు వారిద్దరి యొక్క కలల భావమును దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వారికి చెప్పినాడు. దేవుని పరిశుద్ధాత్మ వారిద్దరికి జరగబోయే సంగతులను యోసేపుకు బయలుపరిచాడు. యోసేపు వారిద్దరికి చెప్పాడు. చెప్పినప్పుడు యోసేపు చెప్పిన రీతిగా 3 దినాల్లో వారిద్దరికి మరి దేవుడు బయలుపరిచినటువంటి సంగతులు చెప్పినలాగానే వారిద్దరికి జరిగింది. హల్లెలూయా. ఆ తర్వాత ఐగుప్తు దేశపు రాజు అయినటువంటి ఫరో 2 కళలు కని ఆ 2 కళల భావం ఏంటి అని ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి పండితులను, విద్వాంసులను, శకునగాండ్రులను అందరిని పిలిపించి ఆయన కనినటువంటి 2 కళల భావం ఏంటి అని ఆ కళలు చెప్పి వారికి వివరించమని చెప్పాడు. అప్పుడు ఆ కళల భావం ఐగుప్తు దేశంలో వారెవరు చెప్పలేకపోయినప్పుడు పానదాయకుల అధిపతి చెరసాలలో ఉన్నటువంటి యోసేపును జ్ఞాపకం చేసుకొని ఫరోకి చెప్పినప్పుడు ఫరో యోసేపును పిలిపించినప్పుడు యోసేపు ఫరో యొక్క స్వప్నముల యొక్క భావమును దేవుని పరిశుద్ధాత్మ చేత ఆ 2 కళల యొక్క భావము ఒకటే అని, ఆ కళల యొక్క భావము దేవుడు ఐగుప్తు దేశంలోకి ఏం చేయబోతున్నాడు అన్నది
అక్కడ వివరించి చెప్పినప్పుడు ఫరో అందరూ చాలా ఆశ్చర్యపోయి ఇతనిలో ఉన్న రీతిగా దేవుని ఆత్మ గలవారు ఎవరున్నారు అని చాలా ఆశ్చర్యపోయారు. వారు గమనించారు, దేవుని ఆత్మ వలన ఇతను కలల భావం చెప్పగలిగాడు, కానీ దేవుని ఆత్మ లేకపోతే ఎవరి కలల భావం చెప్పలేరు. ఐగుప్తు దేశపు మరి పండితులలో, విద్వాంసులలో, శకునగాండ్రలో ఎవరిలో కూడా దేవుని ఆత్మ లేదు. కాబట్టి దేవుడు నిర్దేశించినటువంటి భవిష్యత్తులో జరగబోయే సంగతులను వారెవరు చెప్పలేకపోయారు. కానీ యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు గనుక దేవుని ఆత్మ అతనికి మరి జరగబోయే సంగతులను, ఫరోకు వచ్చినటువంటి కలల భావం జరగబోయే సంగతులను బయలుపరిచాడు గనుక యోసేపు కలల యొక్క భావం చెప్పాడు. కలల భావం ఏమనగా, ఐగుప్తు దేశంలో 7 సంవత్సరాలు బాగా పంటలు పండేటటువంటి సంవత్సరం రాబోతుంది. ఆ తర్వాత 7 సంవత్సరాలు కరువు సంవత్సరాలు రాబోతున్నాయి. ఆ కరువు సంవత్సరాల మూలన బాగా పంటలు పడినటువంటి కాలము మర్చిపోబడుతుంది, అది మృంగివేయబడుతుంది అని కలల భావం చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ 7 సంవత్సరాల కరువును ఏ విధంగా తట్టుకోవాలి అన్నది మరి యోసేపుకు దేవుని ఆత్మ వల్లనే అతని పరిష్కారం సూచించి చెప్పినప్పుడు, నీవలే దేవుని ఆత్మ గలవారు ఎవరున్నారు, కాబట్టి నీవే మరి ఐగుప్తు దేశానికి నువ్వు అధికారిగా ఉండి మరి నీవు చెప్పినటువంటి ప్రణాళిక ప్రకారం ఐగుప్తు దేశంలో బాగా పండినటువంటి సంవత్సరాలు ధాన్యం సేకరించి గోదాములు కట్టించి కరువు సంవత్సరాల్లో అది పంపిణీ చేయమని ఫరో తర్వాత గొప్ప అధికారంను యోసేపుకు ఫరో ఇచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు యోసేపులో ఉండబట్టి యోసేపు ఫరో యొక్క కలల భావమును చెప్పగలిగాడు. పరిశుద్ధాత్ముడు బయలుపరిచేటటువంటి దేవుడు. కలల భావన బయలుపరచడమే కాకుండా రాబోతున్నటువంటి సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి అన్నది కూడా ఆయన పరిష్కారంలో బయలుపరిచినటువంటి దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అదే రీతిగా దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో 1 నుంచి 48 వచనం వరకు మనం చూసినట్లయితే బబులోను రాజునటువంటి నెబుకద్నెజరు కూడా ఒక కలగన్నాడు. ఆ కలలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాజ్యము గురించి ఆయన కలగన్నాడు. ఒక విగ్రహము ఏ విధంగా ఏ చేతి సహాయం లేనటువంటి రాయి చేత ఆ తుత్తునీలుగా చేయబడుతుంది. ఆ రాయి పెద్దదై ప్రపంచం భూగోళం అంతా పెద్దదైపోతుంది. ఏ విధంగా దేవుని రాజ్యం విస్తరిస్తుందో ఆ కలను దేవుడు బబులోను రాజునటువంటి నెబుకద్నెజరుకు ఇచ్చినప్పుడు నెబుకద్నెజరు కల కన్నాడు, మర్చిపోయాడు. తెల్లవారు లేచి చాలా కలత చెంది బబులోను దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రను, విద్వాంసులను, పండితులను అందరిని పిలిపించి నేను ఒక కల కన్నాను, ఆ కళ మర్చిపోయాను, కాబట్టి మర్చిపోయినటువంటి కళను చెప్పాలి, కళ యొక్క భావం కూడా మీరు చెప్పాలి అన్నప్పుడు అందరూ సతమతం అయిపోయారు. ఏ విధంగా ఇది సాధ్యమో అని. ఎందుకంటే ఎవరిలో దేవుని ఆత్మ లేదు. ఐగుప్తులో ఉన్నటువంటి విద్వాంసుల వలె, పండితుల వలె, శకునగాండ్ర వలె ఇక్కడ బబులోను దేశంలో ఉన్నటువంటి పండితులలో, శకునగాండ్రలో, జ్ఞానులలో ఎవరిలో కూడా దేవుని ఆత్మ లేదు. కాబట్టి వారెవరికి ఆ కళ ఏంటో తెలియలేదు, కళ భావం ఏంటో తెలియలేదు. రాజుగారు బబులోను రాజు నెబుకద్నెజరు ఒక పరిమిత కాలం ఇచ్చాడు. ఈ పరిమిత కాలం లోపల మీరు చెప్పకపోతే ఐగుప్తులో ఉన్నటువంటి శకునగాండ్రు, పండితులను అందరిని చంపివేస్తానన్నాడు. అప్పుడు దేవుని కృపను బట్టి దానియేలుకి ఈ విషయం తెలిసినప్పుడు దానియేలు దేవుని ఆత్మ ద్వారా నెబుకద్నెజరు, బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరుకు దేవుడిచ్చినటువంటి కళను చెప్పాడు, కళ యొక్క భావను చెప్పాడు. కళ యొక్క భావం దేవుని రాజ్యమును అంత్య దినాల్లో దేవుడు ఏ విధంగా స్థాపించబోతున్నాడు, విస్తరింపజేయబోతున్నాడు అనే విషయము చెప్పినప్పుడు ఇతను వెళ్ళే దేవుని ఆత్మ గలవాడు ఇంకెవరున్నారు బబులోను దేశంలో అనేసి బబులోను దేశపు రాజు అయినటువంటి నెబుకద్నెజరు గొప్పగా దానియేలును సత్కరించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ విధంగా పరిశుద్ధాత్ముడు దానియేలుకు రాజు యొక్క కళను వివరించాడు, కళ యొక్క భావన వివరించాడు.
ఇది పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యం, కానీ ఇంకా ఏ విధంగా సాధ్యం కాదు. హల్లెలూయా. దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండు దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు. యుగ యుగములు ఉండేవాడు, యుగ యుగములు సజీవునిగా ఉన్నటువంటి వాడు. ఆయన భూమిని సృష్టి అంతటిని చేయకముందు ఉన్నటువంటి వాడు, సృష్టిని చేసినప్పుడు ఉన్నటువంటి వాడు, ఇన్ని యుగములన్నీ ఉన్నటువంటి వాడు, రాబోయే యుగంలో కూడా ఉన్నటువంటి వాడు. ఆయన అమరత్వం కలిగి ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు. అన్ని కాలముల జ్ఞానం కలిగిన వాడు, అన్ని కాలముల యొక్క ప్రణాళికను సిద్ధపరిచినటువంటి వాడు దేవుడు. కాబట్టి ఆయన ఆత్మకు అన్ని విషయాలు తెలుసు. ఆయన ఆత్మను మనం పొందుకున్నట్లయితే మనము కూడా మరి జరిగిపోయినటువంటి విషయాలు, జరగబోతున్న విషయాలు, జరుగుతున్న విషయాలు అన్నిటిని మనం తెలుసుకోవచ్చు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. మరి కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే, మరి 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయంలో 26వ వచనంలో నయమాను ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి స్వస్థత పొందిన తర్వాత ఎలీషా ప్రవక్తకు తీసుకొచ్చినటువంటి వజ్ర వైడూర్యాలు, నగలు, వస్త్రాలు బహుమతి ఇవ్వబోతే ఎలీషా ప్రవక్త వాటిని తిరస్కరించినప్పుడు, నయమాను తన దేశానికి తాను వెళ్ళిపోతున్నప్పుడు గెహాజీ వెంటబడ్డాడు. గెహాజీ నయమాను వెంట పరిగెత్తుకొని పోయి ఎలీషాకు తెలియకుండా బంగారం, వెండి, నగలను, వస్త్రాలను తీసుకొని వచ్చాడు. వచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త పరిశుద్ధాత్మ ద్వారా ఆ విషయాల్ని గ్రహించాడు. గ్రహించి, నువ్వు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా అన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎలీషా ప్రవక్తకు గెహాజీ వెళ్ళి నయమాను దగ్గర తీసుకొచ్చినటువంటి విషయాన్ని బయలుపరిచాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమెన్. అదే రీతిగా 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో 8వ వచనం నుండి 12వ వచనం వరకు చూసినట్లయితే, సిరియా దేశపు రాజు ఇశ్రాయేల్ దేశపు రాజు మీద దండెత్తి రావాలని, అతను ఏ స్థలం నుండి అయితే ఇశ్రాయేల్ దేశంను అటాక్ చేయాలని అనుకొని తన అంతఃపురంలో ప్లాన్ వేసుకుంటాడో, ఆ విషయమును ఇక్కడ ఇశ్రాయేల్ దేశంలో షోమ్రోల్ అన్నటువంటి ఎలీషా ప్రవక్తకు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడినప్పుడు ఎలీషా ప్రవక్త రాజుగారికి వర్తమానం పంపి, ఫలాని స్థలంలో సిరియా దేశపు రాజు దండెత్తి రాబోతున్నాడు, కాబట్టి అక్కడ వారిని మరి సురక్షిత ప్రాంతానికి తరలించండి అన్నప్పుడు తరలించి ఆ విధంగా అక్కడ వారిని కాపాడుకున్నాడు. ఇంకొక స్థలంలో వెళ్ళి అటాక్ చేయాలని వారు సిరియా దేశపు రాజధాని దమస్కులో అంతఃపురంలో రాజుగారు వేసుకున్నటువంటి ప్లాను ఇక్కడ ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి షోమ్రోల్ అన్నటువంటి మరి ఎలీషా ప్రవక్తకు తెలియబడగా, పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడగా ఇశ్రాయేల్ దేశపు రాజుకు చెప్పి సైన్యాన్ని కూడా అక్కడ మరి రక్షించుకోగలిగారు. హల్లెలూయా. యేసు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఈ విధంగా ఎన్నోసార్లు జరిగింది. ఈ విధంగా ఎన్నోసార్లు జరిగితే సిరియా దేశపు రాజుకి అనుమానం వచ్చింది. మన మధ్యలో ఎవరో సిఐడీలు ఉన్నారు, మన మధ్యలో ఎవరో వేగుల వారు ఉన్నారు, మనం ఇక్కడ దమస్కులో అంతఃపురంలో మాట్లాడుకునే మాటలు తీసుకొని వెళ్ళి ఇశ్రాయేల్ దేశపు రాజుకు చెప్తున్నారు అని అన్నప్పుడు ఒక వ్యక్తి అన్నాడు, ఎవరు లేరా మన మధ్యలో, సిఐడీలు ఎవరు లేరు, మన మాటలు తీసుకెళ్ళి అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేరు, కానీ ఇశ్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనం ఇక్కడ అంతఃపురంలో మాట్లాడుకునేటటువంటి మాటలు దేవుని ఆత్మ ద్వారా అతను తెలుసుకొని ఇశ్రాయేల్ రాజుని హెచ్చరించి వారి దేశ సైన్యాన్ని వారు కాపాడుకోగలుగుతున్నారని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపడాలి. హల్లెలూయా. ఈ విధంగా దేవుడు మరి తన ప్రజలను రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరిచి విషయాల్ని కాపాడేటటువంటి దేవుడు. మంచి విషయాలే కానీ చెడ్డ విషయాలే కానీ దేవుని రాజ్యంలో క్షేమం కలిగజేసే విధంగా అన్ని విషయాల్ని పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఆమెన్. అదే రీతిగా కొత్త నిబంధన కాలంలో మరి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చూసినట్లయితే బాప్తిస్మిచ్చే యోహాను యోర్దాను దగ్గర బాప్తిసాలు ఇస్తున్నప్పుడు అనేక మంది ప్రజలు యెరూషలేము నుండి, యూదయ నుండి, అనేక ప్రాంతాల నుండి ప్రజలు వచ్చి బాప్తిస్మిచ్చే యోహాను దగ్గర తాము పాపములు ఒప్పుకుంటూ బాప్తిజం తీసుకుంటున్నారు. పాపములు ఒప్పుకున్న సంగతి ఆ వ్యక్తి హృదయంలోనే ఉంటుంది కానీ బయటికి తెలదు. కానీ శాస్త్రులు, పరిసయ్యులు వారు మారుమనసు పొందకుండానే యోహాను దగ్గర బాప్తిసం తీసుకోవడానికి వచ్చినప్పుడు బాప్తిసం ఇచ్చేవారిని వారిని గద్దించాడు,
సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వాడెవరు? మారుమనసు తగిన ఫలములు ఫలించుడి అని వారు గద్దించి వారు నిలువరించారు. వారు మారుమనసు లేకుండా బాప్తిసం తీసుకోవడానికి వచ్చారు అన్న విషయము బాప్తిసం ఇచ్చే యోహానుకి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదు. అతనిలో ఉన్నటువంటి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఈ విషయాన్ని బాప్తిసం ఇచ్చే యోహానుకు బయలుపరిచాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. ఈ విధంగా మనం బైబిల్లో చూసుకున్నట్లయితే మరి ఎన్నో ఉదాహరణలు మనకు తెలుస్తాయి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయంలో 1 నుంచి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే అక్కడ ఆది అపోస్తల కాలంలో మరి ఆది అపోస్తల సంఘంలో అందరూ వారికి ఉన్నటువంటి ఇండ్లు, భూములు, ఆస్తిపాస్తులు అన్నీ అమ్మి తీసుకొచ్చి అపోస్తల పాదాల దగ్గర పెడుతున్నప్పుడు ఇద్దరు భార్యాభర్తలు అన్నయ్య సపీరాలు కూడా వారు కూడా వారికి ఉన్నటువంటి పొలం అమ్మిన దాంట్లో కొంత దాచుకొని కొంత తీసుకొని వచ్చి పేతురు పాదాల దగ్గర పెట్టి ఇదిగో మొత్తం అమ్మేమండి, ఇదే మొత్తం అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు పేతురు బయలుపరిచాడు. వీరు సగం దాచుకున్నారు, సగం తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. పేతురు ఇంతకే మీరు అమ్మారంటే ఇంతకే అమ్మామని భర్త అబద్ధం చెప్పినప్పుడు పరిశుద్ధాత్మను మీరు ఎందుకు మోసపుచ్చుతున్నారు అనే మాట అనగానే కింద పడిపోయి ప్రాణాలు విడిచి చనిపోయాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. అతను దాచినా సరే పరిశుద్ధాత్ముడు బయలుపరిచాడు. పరిశుద్ధాత్ముడు బయలుపరచబట్టి పేతురు ఆ విషయం తెలుసుకున్నాడు. కొద్దిసేపు అయిన తర్వాత తన భార్య వచ్చింది. ఏమమ్మా ఇంతగా అమ్మారా భూమి అంటే? అవును ఇంతగా అమ్మాము అన్నప్పుడు నీ పెనుటిని పాతిపెట్టిన పాదాలు ఇక్కడ వాకిట్లో ఉన్నాయి, వాళ్ళు నిన్ను కూడా మోసుకొని వెళ్ళి పాతి పెడతారని చెప్పినప్పుడు ఆమె కూడా వెంటనే కింద పడిపోయి చనిపోయింది. ఆమెను కూడా తీసుకెళ్ళి పాతి పెట్టేశారు. ఈ విధంగా పరిశుద్ధాత్ముడు ప్రతి విషయము ఆయన ఎవరిలో అయితే ఉంటారో వారికి బయలుపరిచేటటువంటి వాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. అపోస్తల కార్యం 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూసినట్లయితే మరి పౌలు, బర్నబా వీళ్ళందరూ కూడా కొంతమందితో కలిసి వారు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారికి బయలుపరిచాడు. పౌలును బర్నబాను ఏర్పరచుకున్న పని కొరకు వారిని ప్రత్యేకపరచుడి అని పరిశుద్ధాత్ముడు మాట్లాడి వారు బయలుపరిచినప్పుడు వారి మీ చేతుల నుంచి ప్రార్థించి వారిని దేవుడు ఏర్పరచుకున్న పరిచయం వారిని పంపించేశారు. అదే రీతిగా ప్రకటన గ్రంథంలో మరి సంఘములకు పరిశుద్ధాత్ముడు పత్రికలు యోహాను చేత వ్రాయించాడు. 7 సంఘములకు పరిశుద్ధాత్ముడు 7 సంఘాలు అన్నటువంటి లోపములు, ఆ లోపములు ఎట్లా సరి చేసుకోవాలి, సరి చేసుకోకపోతే ఏం జరుగుతుంది, అంతేకాకుండా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా రాబోయే సంగతులు, లోకానికి జరగబోయే సంగతులన్నింటినీ కూడా పరిశుద్ధాత్ముడు యోహానుకు బయలుపరిచాడు. కాబట్టి యోహాను ప్రకటన గ్రంథం అంతా కూడా జరగబోయే సంగతులన్నింటినీ ఆయన రాయగలిగాడు. హల్లెలూయా. ఈ విషయాలన్నింటినీ మనము స్టడీ చేసినట్లయితే మనకి ఏం తెలుస్తుందంటే పరిశుద్ధాత్ముడు దేవుని సంగతులను బయలుపరచేవాడు. పరిశుద్ధాత్మ లేకుండా మనం దేవుని సంగతులను అర్థం చేసుకోలేం. చాలా మందికి తెలుసు ఇదేంటంటే మానవాతీతమైనటువంటి కార్యాలు, ఇవన్నీ జరిగిపోయినటువంటి సంగతులు, జరిగే సంగతులు, జరగబోయే సంగతులు తెలుసుకోవటం అనేది మానవ జ్ఞానానికి అందదు, మానవ శక్తికి అందదు. పరిశుద్ధాత్ముడే జరిగినటువంటి సంగతులను, జరిగే సంగతులను, జరగబోయే సంగతులన్నింటినీ బయలుపరిచేటటువంటి దేవుడు. అవును, ఈ దినాల్లో ఇవన్నీ కూడా మానవులకు అసాధ్యం, మానవులకు సాధ్యం కానటువంటి సంగతులు. సైన్స్ బాగా మరి అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ దినాల్లో ఈ విషయాల్ని చాలా మంది అర్థం చేసుకోవడం కష్టమే. అయినప్పటికీ దేవుడు సజీవుడుగా ఉన్నాడు, దేవుడు పరిశుద్ధాత్ముడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మను ఎవరైతే వారు పొందుకుంటారో వారికి దేవుడు మరి జరుగుతున్న విషయాల్ని, జరగబోయే విషయాలు అన్నింటినీ బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు వారు అన్నింటినీ గ్రహిస్తూ దేవుని చిత్తానుసారంగా దేవుని ప్రణాళికలో నడవడానికి వీలవుతుంది. హల్లెలూయా. నాకు కూడా పరిచర్లో ఎన్నోసార్లు రోగుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఎన్నో విషయాలు బయలుపరుస్తాడు. పలానా వ్యక్తి రోగం ఎందుకు పోలేదు బయలుపరుస్తాడు, కారణం ఏంటి. పలానా వ్యక్తి దయ్యం ఎందుకు పోవట్లేదు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. ఇదిగో పలానా సంగతి జరగబోతుంది, పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. పలానా విషయం ఎందుకు జరిగింది, పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుకే మహిమ కలుగును గాక. కనుక మన పరిశుద్ధాత్మను పొందుకోవాలి. మనం మన జీవితంలో, మన కుటుంబంలో దేవుడు చేస్తున్నట్టు చేయబోయే సంగతులన్నింటినీ మనము గ్రహించగలగాలి. అంతేకాకుండా దేవుని రాజ్యమునకు క్షేమం కలిగజేసే విషయాలన్నింటినీ కూడా మనము పరిశుద్ధాత్మ ద్వారా మనం తెలుసుకొని ఆ ప్రత్యక్షతలన్నీ పొందుకొని దేవుని రాజ్యం విస్తరించలాగిన
మనమందరం దేవుని రాజ్యంలో మంచి సాధనలుగా వాడబడాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మతో దేవుడు మిమ్మల్ని నింపునట్లుగా నేను ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. స్క్రీన్ దగ్గరకు వచ్చి నా చేతులు మీ చేతులుంచి ప్రార్థనలు ఏకీభవించండి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపుతాడు. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు నామములో నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. సర్వశక్తివంతుడ, సర్వాధికారైన దేవ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త మా తండ్రి, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవా ప్రభు యేసుక్రీస్తు నామములో నీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ స్వరూపిగా ఈ సమయంలో నీ దాసుని నాతో దేవానికి స్తోత్రములు. ప్రభు ఇదిగో నీ బిడ్డలకు నీ వాక్యాన్ని ప్రకటించున్నాను తండ్రి. ప్రభు బిడ్డలు నీ వాక్యాన్ని విని ఉన్నారు, గ్రహించినారు. ప్రభు నీకు స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో ఈ సమయంలో బిడ్డలు ప్రభా పరిశుద్ధాత్మ కొరకు ఆశపడుచుండగా తండ్రి, ఇదిగో నీ దాసునాక చేతుల మీద ఎవరైతే చేతుల నుంచి ప్రార్థనలు ఏకీపిస్తున్నారో అట్టి బిడ్డల మీదకి నీ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు ప్రభువులో ఇప్పుడే దిగి వచ్చును గాక. ప్రభా ఇప్పుడే అట్టి బిడ్డలు నీ కొలతలేని పరిశుద్ధాత్మతో నింపబడుదురు గాక తండ్రి. నీ అగ్నితో నింపబడుదురు గాక ప్రవణిస్తూ, నీ శక్తితో నింపబడుదురు గాక ప్రవణిస్తూ చేస్తున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా ఈ బిడ్డల ప్రభా మరి నాన్న జరిగినటువంటి సంగతులు, జరిగే సంగతులు, జరగబోయే సంగతులు నాన్న నీ ప్రణాళికను ఈ బిడ్డలు తెలుసుకుందరు కాక ప్రమాణిస్తారు. తెలుసుకొని ప్రభా నీ చిత్తానుసారంగా బిడ్డలు ప్రార్థించి నాన్న వారికి వారి కుటుంబాలకు క్షేమం కలుగజేసుకుందరు కాక. దేవుని రాజ్యంలోకి క్షేమం కలుగజేదురు కాక. దేవుని రాజ్యం ప్రభా ఈ బిడ్డల ద్వారా అభివృద్ధి పొందును కాక ప్రమాణిక స్థితులు స్తోత్రం తెలుసుకున్నా. పరిశుద్ధాత్మ దేవా యేసుక్రీస్తు ప్రభు నామములో తండ్రి, ఇదిగో ప్రభా నాన్న ఇదిగో సైన్స్ ఈ దినాల్లో బాగా అభివృద్ధి చెందుతున్నటువంటి దినాల ప్రభా అనేక మంది ప్రజలు లోకంలో ప్రభా నీ యందు విశ్వాసం ఉంచలేకపోతున్నారు నాన్న స్తోత్రము. కనుక ప్రభా పరిశుద్ధాత్మ దేవ నీ యొక్క మానవాతీతమైన శక్తిని తండ్రి ఇప్పుడేమో రుజువుపరచని ప్రభా నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ ద్వారా ఈ బిడ్డలకు అనేక విషయాలు ప్రభా నీ ప్రణాళికను అనేక విషయాలు ప్రభా ఈ బిడ్డలకు బయలుపరచడం ద్వారా నీవు సజీవుడని దేవుడవని ఈ లోకమంతటిని పరిపాలించే దేవుడు నీవే అని ఈ ప్రజలు గ్రహించినట్లుగా పరిశుద్ధాత్మ నాన్న బిడ్డలకు అనేక విషయాలను మీరు బయలుపరచండి, చూపించండి, నీ ప్రణాళికను తెలియజేయండి ప్రభానికి స్తోత్రం. ఈ బిడ్డలు నిశ్చిత ప్రకారం నడుచుటకు శక్తిని గ్రహించండి నాన్ననికి స్తోత్రంలో. ఈ బిడ్డలు ఇప్పుడే ప్రభావ మీరు ఆశ్రయించండి ప్రభా. ఇదిగో ఈ దినాల్లో నాన్న యేసుక్రీస్తు ప్రభా యోసేపు వంటి వ్యక్తులు కావాలి ప్రభా. ఇదిగో దానియేలు వంటి వ్యక్తులు కావాలి నాన్న ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభా. ఇదిగో పౌలు లాంటి వ్యక్తులు కావాలి, పేతురు లాంటి వ్యక్తులు కావాలి ప్రభా, ఎలీషా లాంటి వ్యక్తులు కావాలి ప్రభా నీకు స్తోత్రములు. యేసుక్రీస్తు ప్రభు నామములో నాన్న ప్రజలకు ప్రభా నాన్న అదిగో నీ ప్రణాళికలను వివరించి చెప్పే బిడ్డలు కావాలి ప్రభా. నాన్న ప్రజలకు ప్రభా నీ విషయాలు తెలుసుకొని వివరించి చెప్పే బిడ్డలు కావాలి ప్రభా నీకు స్తోత్రములు. నాన్న యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రభా మరి యోసేపుకి ఇచ్చినటువంటి ఆత్మ, దానియేలుకి ఇచ్చినటువంటి ఆత్మ, ఇదిగో ప్రభా బాప్తిస్మిచ్చే యోహానుకి ఇచ్చినటువంటి ఆత్మ, యేసుక్రీస్తు ప్రభు పౌలుకి ఇచ్చినటువంటి ఆత్మ, పేతురుకి ఇచ్చినటువంటి ఆత్మ ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే బిడ్డలు పొందుకొందరు గాక. ఇప్పుడే బిడ్డలు పొందుకొందరు గాక. వారి వేళ ప్రభు ఇదిగో వీరికి కూడా యేసుక్రీస్తు ప్రభు నాన్న నీ యొక్క విషయాలు, నీ యొక్క ప్రణాళిక అనేక విషయాలు వీరికి బయలుపరచబడదు గాక. జరగబోయే సంగతులు బిడ్డలు తెలుసుకొని అనేకులను హెచ్చరించదు రాక, నడిపించదు రాక. తద్వారా నీ రాజ్యంలోకి యేసు ప్రభు క్షేమం కలుగునాక, క్షేమాభివృద్ధి కలుగును గాక. నీ నామం గొప్పగా మహిమపరచబడును గాక. ప్రభా నీవు సజీవుడని దేవుడని, నిజమైన దేవుడు నీవు మాత్రమే దేవుడు, నీవు తప్ప వేరొక దేవుడు ఎవరు లేరన్న సంగతి ప్రభా నీవు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్న సంగతి ఈ బిడ్డల ద్వారా యేసుక్రీస్తు నామములో నాన్న అనేకులు తెలుసుకొందరు కాక. యేసుక్రీస్తు నీకే నాన్న మహిమ చెల్లించి యేసు నాన్న ప్రార్థిస్తూ మహిమ చెల్లించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్.